వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములచే నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో పెథాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వి శాంతి గారు 17 సంవత్సరాల అనుభవం కలిగి గత 2 ఏళ్లుగా స్విమ్స్లో తమ వైద్య సేవలను అందిస్తున్నారు. వైద్య సేవ, వైద్య వృత్తి, వైద్య పరిశోధనల్లో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ వి శాంతి గారు ఎఫ్ఎన్ఏసి పరీక్షలు, రోగ నిర్ధారణ గురించి ఇవాళ తెలియజేయడానికి మనతో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, ఎఫ్ఎన్ఏసి పరీక్షలు అంటే ఏంటి? ఎఫ్ఎన్ఏసిలో ఏ వ్యాధులకు నిర్ధారణ జరుగుతుంది? ఎఫ్ఎన్ఏసి అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఈ పరీక్షలో మనము ఇంజెక్షన్ వేయటానికి వాడే సూది ద్వారా, దానికి ఉండే నీడిల్ సిరింజ్ ద్వారా శరీరంలో ఎక్కడైనా గడ్డలు కానీ కణతులు కానీ ఉంటే వాటి నుంచి కణాలను సేకరించి ఆ కణాలని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసి రోగ నిర్ధారణ చేస్తాం. ఈ గడ్డలు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదంటే క్యాన్సర్ కణతులన్నా ఉండొచ్చు. దీనివల్ల మనం ఇచ్చే డయాగ్నోసిస్ వల్ల ట్రీట్మెంట్ చాలా మార్పు చెందుతుంది. ఒకవేళ మనం ఈ గడ్డలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అని చెప్పామంటే చికిత్స మందులతోనే సరిపోతుంది. లేదు మనం ఇది కణుతులు అని డయాగ్నోసిస్ ఇస్తే దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ కణుతుల్లో 2 రకాలు ఉన్నాయి. కొన్ని కణుతులు చాలా నిదానంగా పెరుగుతాయి, పక్కన అవయవాలకి వ్యాప్తి చెందవు. వాటిని మనం బెనైన్ ట్యూమర్స్ అంటాము. కొన్ని కణుతులు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, పక్కనున్న అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. వీటిని మనం క్యాన్సర్ కణుతులు అంటాం. సో ఈ రెండిట్లో కూడా మళ్ళీ చికిత్స మారిపోతుంది. ఒకవేళ మనం బెనైన్ ట్యూమర్ అని నిర్ధారణ చేస్తే దానికి కణితి మాత్రమే తీసేస్తారు. లేదా మనం ఇప్పుడు మాలిగ్నెంట్ క్యాన్సర్ కణితి అని నిర్ధారణ చేస్తే ఆ ఆర్గన్ మొత్తం తీయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఇచ్చే డయాగ్నోసిస్ బట్టి రోగికి అందించే చికిత్స మారిపోతూ ఉంటుంది. సో ఈ పరీక్ష వల్ల మనం ఇది నిర్ధారణ చేసి చెప్పవచ్చు. డాక్టర్ గారు, అయితే ఎఫ్ఎన్ఏసి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? నేను ఇప్పుడు మీకు ముందు చెప్పినట్టు దానికి ఓన్లీ నీడిల్, ఇంజెక్షన్కి వాడే నీడిల్, సిరింజ్ సరిపోతుంది. మనం ముందుగా చేయాల్సిన పార్ట్ని స్పిరిట్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే గడ్డ ఉందో అది కదలకుండా, ఎందుకంటే మనం నీడిల్ పెట్టినప్పుడు అది పక్కకు కదిలిపోవచ్చు. సో కదలకుండా ఒక చేత్తో దాన్ని ఫిక్స్ చేయాలి. గడ్డ కదలకుండా దాన్ని ఫిక్స్ చేసుకొని ఇంకొక చేతిలో నీడిల్ విత్ సిరింజ్ తీసుకొని ఆ నీడిల్ని గడ్డలోకి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత సిరింజ్కి ఉండే ప్లంజర్ ఉంటుంది వెనకాల, దాన్ని కొంచెం నెగటివ్ సెక్షన్ ఇచ్చి ఆ నీడిల్ని గడ్డలోకి ముందుకి వెనక్కి జరపాలి. ఇది ఎందుకంటే ఇలా మనం 5-6 సార్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇలా కదిపినప్పుడు గడ్డలో ఉన్న కణాలు విడిపోతాయి. ఈ విడిపోయిన కణాలు సిరింజ్లోకి వచ్చేస్తాయి నెగటివ్ సెక్షన్ వల్ల. ఇలాగ మనం 5-6 సార్లు చేసిన తర్వాత నీడిల్ బయటకు తీసేసి పక్కన ఒక గ్లాస్ లైట్ పెట్టుకొని ఆ నీడిల్లో వచ్చిందంతా గ్లాస్ లైట్ మీదకి పుష్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక గ్లాస్ లైట్ తీసుకొని మొత్తం దాన్ని స్ప్రెడ్ చేయాలి గ్లాస్ లైట్ మీద. దీనివల్ల ఏమవుతుందంటే విడివిడిగా కణాలన్నీ విడిపోతాయి. మనకి చూడటానికి, ఎగ్జామిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనిని మనము స్టెయిన్ చేసి మైక్రోస్కోప్లో చూసి ఇది ఏ రకమైన కణము, క్యాన్సరా లేకపోతే ఇన్ఫెక్షనా అని చెప్పవచ్చు. డాక్టర్ గారు, కణితలు, గడ్డలు శరీర పైభాగంలో కనబడకుండా ఉంటే, ఒకవేళ కాలేయంలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ ఉంటే ఏ విధంగా ఎఫ్ఎన్ఏసి చేయడం జరుగుతుంది? మామూలుగా ఇప్పుడు పైన ఉంటే మనం మామూలుగా సిరింజ్ నీడిల్తో చేసేస్తామమ్మా. లోపల ఉన్న వాటికి మనం నీడిల్ పెట్టినప్పుడు ఇది కణితిలోకి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలియదు. సో దీనికి మనము సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయం కానీ తీసుకోవాలి. స్కాన్లో ఆ పార్ట్ని చూస్తూ స్క్రీన్ మీద నీడిల్ని లోపలికి పోనిస్తాం. సో స్కాన్ చూసుకుంటే నీడిల్ కరెక్ట్గా కణితిలోకి వెళ్ళేటట్టు చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ కణాలను అక్కడి నుంచి సేకరిస్తాం. సో ఇది చేసేటప్పుడు మనకి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ సహాయం కానీ కావాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఎఫ్ఎన్ఏసి చేస్తూ ఉంటారు కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దీనికి పెద్ద పర్టికులర్గా జాగ్రత్తలు ఏమీ అవసరం లేదమ్మా. ఓన్లీ కొంతమంది పేషెంట్స్కి రక్తం గడ్డగట్టకుండా ఉండే రోగం ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రము లోపల ఎఫ్ఎన్ఏసి అంటే లోపల అవయవాల్లో ఎఫ్ఎన్ఏసి చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయట ఆర్గన్స్కి ఎఫ్ఎన్ఏసి చేసేటప్పుడు మనకి ఎక్కడైనా బ్లీడ్ అవుతుందంటే తెలుస్తుంది, మనం ప్రెషర్ ఇచ్చి బ్లీడింగ్ ఆపేటట్టు చేస్తాము. కానీ లోపల ఇప్పుడు మనం అంతకుముందు చెప్పినట్టు ఊపిరితిత్తులు కానీ లివర్లో కానీ ఉన్నప్పుడు ఎఫ్ఎన్ఏసి చేసేసి మనం వచ్చేస్తాము, లోపల బ్లీడ్ అవుతూ ఉంటుంది పేషెంట్కి, అది మనకి తెలియదు. సో ఈ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్కి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారు, సాధారణంగా స్విమ్స్లో ఏ కేసులు ఎఫ్ఎన్ఏసిలో ఎక్కువగా నిర్ధారణ అవుతూ ఉంటాయి? మనకి థైరాయిడ్ కేసెస్ ఎక్కువ ఉంటాయమ్మా. థైరాయిడ్లో కణుతులు కానీ వాపు కానీ వచ్చిన
రొమ్ము క్యాన్సర్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఈ బ్రెస్ట్లో మనకి నేను చెప్పినట్టు బెనైన్ ట్యూమర్స్ స్లోగా పెరిగేవి ఏవైతే క్యాన్సర్ కాని కణుతులు ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ టెస్ట్. ఇంకోటి మనకి సెలైవరీ గ్లాండ్స్ అంటే గవదలు అంటారు, దీంట్లో వచ్చే గడ్డలు కూడా ఇవి ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మెడలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాపు రావచ్చు. అవి మెడలో వాపు వచ్చినప్పుడు పేషెంట్లు వస్తారు. ఇవి టీబీలో వాపులు వస్తాయి లింఫ్ నోడ్స్. అలాగే ఇంకెక్కడైనా క్యాన్సర్ ఉంటే అవి లింఫ్ నోడ్స్కి వ్యాప్తి చెందుతాయి. సో ఇనీషియల్గా పేషెంట్కి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉంటే తెలియదు, వాళ్ళకి అది వ్యాప్తి చెంది లింఫ్ నోడ్లోకి వ్యాపించేశాక లింఫ్ నోడ్ వాపు వచ్చినప్పుడు పేషెంట్ మా దగ్గరికి వస్తాడు, ఇక్కడ వాపు వచ్చిందని. ఇది మేము ఎఫ్ఎన్ఏసి చేసి లేదు ఇది క్యాన్సర్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు రిట్రోగ్రేడ్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్కాన్ తీసుకొని క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అప్పుడు చూసుకుంటారు. సో లింఫ్ నోడ్స్, థైరాయిడ్, బ్రెస్ట్, సెలైవరీ గ్లాండ్ కేసెస్ ఇవి ఎక్కువ కామన్గా ఉంటాయి మనకి. ఇప్పటికే క్యాన్సర్ అని నిర్ధారణ అయినటువంటి పేషెంట్స్లో ఈ ఎఫ్ఎన్ఏసి పరీక్ష ఏ విధంగా వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుందంటారు? ఇప్పుడు అంతకుముందు అంటే 1 year or 2 years బ్యాక్ క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేసి ఉంటారు, కడుపులో కానీ పేగుల్లో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేసిన సైట్లోనే మళ్ళీ గడ్డ పెరగచ్చు, లేదంటే వాళ్ళకి లివర్లో ఊపిరితిత్తులో మళ్ళీ గడ్డలు వస్తాయి. సో ఈ పరీక్ష ద్వారా ఈ గడ్డలు అంతకు ముందు క్యాన్సర్కి సంబంధించినవా కాదా అనేది చూసుకోవచ్చు. అంటే ఈ కణాలు ఆ కణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది అక్కడి నుంచి వ్యాప్తి చెందిందా, లేకపోతే ఇది కొత్తగా లివర్లో వచ్చిందా, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ పార్ట్ వేరీ అవుతుంది. ఒకవేళ ఇది అంతకు ముందు ఉన్న క్యాన్సర్దే ఇక్కడికి వ్యాప్తి చెందింది అంటే కీమోథెరపీనే ఇస్తారు, పేషెంట్కి సర్జరీ చేయరు. లేదా ఇది ఇప్పుడు లివర్లో మళ్ళీ కొత్తగా వచ్చిందంటే దానికి మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ కీమో పెడతారు. సో ఈ విధంగా ఫర్దర్ ట్రీట్మెంట్ వాళ్ళకి కీమో ఇవ్వాలా, పేషెంట్కి ఆపరేషన్ చేయాలా అనే చూసుకునే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, అయితే ఈ పరీక్ష చేయడం కోసం రోగికి ఏదైనా ప్రమాణాలు అంటూ తీసుకోవడం జరుగుతుందా? పేషెంట్కి ఏం సెలెక్షన్ క్రైటీరియా ఏం లేదమ్మా. దీనికి చిన్నపిల్లల నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు, పేషెంట్ చాలా వీక్గా ఉన్నా చేయొచ్చు, మంచానికే పరిమితమైనా కూడా ఈ పరీక్ష చేయొచ్చు. ఎక్సెప్ట్ నేను చెప్పినట్టు ఏమైనా బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డగట్టకుండా ఉండే అటువంటి పేషెంట్స్కి మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఏ పేషెంట్కైనా ఈ టెస్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఎఫ్ఎన్ఏసి వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదమ్మా, ఎక్సెప్ట్ కొంచెం బ్లీడ్ అయ్యి హెమటోమా ఫామ్ అవుతుంది ఎక్కడైతే మనం నీడిల్ ఇన్సర్ట్ చేసామో. అది కూడా మనం కొంచెం ప్రెషర్ పెడితే పోతుంది. కొన్నిసార్లు క్లీన్ సరిగ్గా చేయకపోతే చాలా రేర్ సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. డాక్టర్ గారు, బయాప్సీ కన్నా ఎఫ్ఎన్ఏసి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు కదా, మరి ఏ విధంగా తెలియజేస్తారండి? బయాప్సీలో మనము లోకల్ ఎనెస్థీషియా ఇవ్వాల్సి వస్తుందమ్మా, ఎందుకంటే అది ముక్క పరీక్ష కాబట్టి. ఎఫ్ఎన్ఏసిలో మనము జస్ట్ సూదిని ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి పేషెంట్కి నొప్పి అనేది ఉండదు. మనం మామూలుగా ఇంజెక్షన్ ఇస్తే ఎంత నొప్పి ఉంటుందో అంతే ఉంటుంది. లోకల్ ఎనెస్థీషియా అవసరం లేదు దీనికి. కాస్ట్ చాలా తక్కువ బయాప్సీతో కంపేర్ చేసుకుంటే. మళ్ళీ మనకి ఏమన్నా డౌట్ ఉంటే మనం ఇమీడియట్గా మళ్ళీ ఇంకోసారి చేయొచ్చు. పేషెంట్ని ఇక్కడ కూర్చోబెట్టే మనం మైక్రోస్కోప్లో చూసుకొని సరిగ్గా రాలేదు కణాలు మనకు కావాలంటే ఇమీడియట్గా మళ్ళీ పేషెంట్ చేయొచ్చు. బయాప్సీ ఏంటంటే మనకు కాస్ట్ ఎక్కువ, మనం గ్యాప్ ఇవ్వాలి, బయాప్సీ చేసాక కొంచెం గ్యాప్ ఇవ్వాలి, పేషెంట్కి లోకల్ ఎనెస్థీషియా ఇవ్వాలి. మళ్ళీ రిపోర్ట్ కూడా ఈ టెస్ట్ ఇది పొద్దున్న చేసింది మధ్యాహ్నానికో సాయంత్రానికో రిపోర్ట్ ఇచ్చేస్తాం. బయాప్సీకి 3 రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి. డాక్టర్ గారు, అయితే ఎఫ్ఎన్ఏసిలోనే అన్నీ తెలిస్తే బయాప్సీ అవసరం ఏముందంటారు? ఇప్పుడు మనము ఈ ఎఫ్ఎన్ఏసిలో ఇది క్యాన్సర్ కణిత అని చెప్పగలుగుతాం, క్యాన్సరా లేకపోతే ఇది స్లోగా పెరిగే బెనైన్ ట్యూమరా అని. కానీ క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏ రకమైన క్యాన్సర్ అనేది చెప్పడానికి కణాలు అరేంజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఎఫ్ఎన్ఏసి చేసే ప్రక్రియ ఎట్లా అంటే నీడిల్ గడ్డలోకి పోనిచి కదిపి తీస్తాం బయటికి. సో ఇందులో మనకి సెల్ అరేంజ్మెంట్ పోతుంది, సెల్స్ నీడిల్లోకి వస్తాయి కానీ వాటి అరేంజ్మెంట్ తెలియదు. సో కొన్నిసార్లు చెప్పగలుగుతాము, చాలాసార్లు ఇది క్యాన్సర్ అని చెప్పగలుగుతాం కానీ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పలేకపోతాం. అలా టైపింగ్ చేయాలంటే అప్పుడు మనకి బయాప్సీ కావాల్సి వస్తుంది. అయితే ఈ పరీక్షకు ఏవైనా వ్యతిరేక సూచనలు ఉన్నాయంటారా? కొన్నిసార్లు గడ్డలు రక్తనాళాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు మెడలో మనకి పెద్దది కెరోటిడ్ ఉంటుంది, రక్తనాళాలు దాని పక్కన వస్తాయి గడ్డలు. అవి చేసేటప్పుడు నీడిల్ కొన్నిసార్లు రక్తనాళాల్లోకి వెళ్ళి హెవీగా బ్లీడ్ అయిపోతుంది. సో ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చేయకుండా ఉండటం మంచిది. బయాప్సీ తీసుకోవచ్చు.
కొన్ని రకాల పారాసైటిక్ సిస్ అంటే పరాన్నజీవులు అంటారు, ఆ పారాసైటిక్ సిస్ ఉంటాయి, నీటి బుడగలు ఫామ్ చేస్తాయి అవి. వీటిలో కూడా నీడిల్ పోనివ్వకూడదు. మనకి అంటే స్కాన్లో మనకి ఇది పారాసైటిక్ సిస్ట్ అని తెలిస్తే చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే నీడిల్ పెట్టినప్పుడు ఆ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది పక్కన ఆర్గాన్స్లోకి. లీక్ అయ్యి ఇమ్మీడియట్గా పేషెంట్కి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చి కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు. సో వీళ్ళలో కూడా ఇది చేయడం మంచిది కాదు. ఇంకోటి నేను అంతకు ముందు చెప్పినట్టు బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే చేయకుండా ఉండటం మంచిది. డాక్టర్ గారు, అయితే ఎఫ్ఎన్ఏసి వల్ల ఎప్పుడైనా తప్పుడు నిర్ధారణ జరిగే అవకాశం ఉందంటారా? అంటే మనకి బ్లడ్ ఎక్కువ వచ్చి కణాలు తక్కువ వచ్చినప్పుడు డయాగ్నోసిస్ ఇవ్వకుండా ఉండటం బెటర్. జనరలీ పేషెంట్స్ ఏంటంటే టెస్ట్ చేశారు కదా రిపోర్ట్ ఎందుకు ఎవరని కొట్లాడటానికి వస్తారు. మనం అట్లాంటప్పుడు హడావుడి పడిపోయి 2-3 కణాల మీదనే డయాగ్నోసిస్ పెట్టకూడదు. మనకి రాలేదు అంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి ఇవ్వడం మంచిది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు నీడిల్ పెట్టినప్పుడు లోపల పక్క ఆర్గాన్లోకి వెళ్ళిపోతుంది. పైకి మన గడ్డలో ఉన్నట్టే ఉంటుంది కానీ లోపల వేరే ఆర్గాన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం చూసే గడ్డకి మనకు వచ్చిన సెల్స్కి సంబంధం ఉండదు. సో ఇలాంటప్పుడు కూడా మనకి తప్పుడు రిపోర్ట్ వచ్చేయచ్చు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేషెంట్ హిస్టరీ, అంటే ఈ గడ్డ ఎన్ని రోజుల నుంచి ఉంది, అతను ఇప్పుడు నాకు జస్ట్ 1 monthలోనే పెద్ద సైజ్కి వచ్చేసింది అంటే హిస్టరీయే చెప్తుంది ఇది సమ్ క్యాన్సర్ గడ్డ అని. సో మనకి సరిగ్గా రాలేదు, పక్క ఆర్గాన్లోకి వెళ్ళి మామూలుగా కణాలు వచ్చాయంటే మనం ఇంకోసారి రిపీట్ చేసుకోవాలి. లేదా లేదు మాకు ఫీవర్ ఉంది 2 days బ్యాక్ అప్పటి నుంచే ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫెక్షస్. సో మనకి ఇట్లా డౌట్ వచ్చినప్పుడు క్లినికల్ హిస్టరీ జాగ్రత్తగా తీసుకొని దీన్ని కోరిలేట్ చేసుకొని ఇవ్వాలి. డాక్టర్ గారు, ఎఫ్ఎన్ఏసి రిజల్ట్ ఖచ్చితంగా రావాలంటే ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుంది? కణాలు తగిన మోతాదులో వస్తేనే రిపోర్ట్ ఇవ్వాలి. తగిన మోతాదులో వస్తే సక్సెస్ఫుల్ రిపోర్ట్ వస్తుంది. మళ్ళీ నీడిల్ కరెక్ట్గా మనం చేయాల్సిన గడ్డలోకి వెళ్ళేటట్టే చూసుకోవాలి. గడ్డ కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని చూడాలి. తర్వాత సెల్స్ స్ప్రెడ్డింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక గ్లాస్ స్లైడ్ మీద సెల్స్ వేసి ఇంకో గ్లాస్ స్లైడ్తో స్ప్రెడ్ చేస్తాం. ఈ స్ప్రెడ్డింగ్ ప్రాపర్గా ఉండాలి. లేకపోతే అంతా ఒక బ్లడ్ క్లాట్లో కణాలు కానీ ఉండిపోయినాయి అంటే డయాగ్నోసిస్ మనం చేయలేము. సో ఈ ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ అన్నిటితో పాటు పేషెంట్ క్లినికల్ హిస్టరీ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే రిపోర్ట్ విల్ బి కరెక్ట్. డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్లు ఎఫ్ఎన్ఏసి రిపోర్ట్ కన్నా బయాప్సీ రిపోర్ట్ చాలా లేట్గా వస్తుంది అన్నారు కదా, మరి ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో తెలియజేస్తారా? బయాప్సీ అంటే మనకి ఆపరేషన్ చేశాక వచ్చిన ముక్కని పరీక్ష చేయటము. అది ఏంటంటే మనము దానిని ఫిక్సేటివ్లో పెట్టాలి. ఒక కెమికల్లో వేస్తాం ఫార్మాలిన్ అని. తర్వాత దాన్ని మా డిపార్ట్మెంట్కి తెచ్చాక దాన్ని ముక్కలు చేసి దాంట్లో మనకి ఎక్కడ ట్యూమర్ ఉంది ఆ సైట్ నుంచి చిన్నవి స్క్వేర్గా ముక్కలు చేసుకొని దాన్ని మళ్ళీ కెమికల్స్లో వేస్తాం. ఆ కెమికల్స్లో అట్లీస్ట్ 16 hours ఉండాలి అది. సో ఎవ్రీ 1 hourకి చేంజ్ అవుతూ ఉంటుంది సొల్యూషన్. ఈ 16 hours తర్వాత ముక్కను తీసి మళ్ళీ దాన్ని పారాఫిన్ దాంట్లో బ్లాక్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత దాన్ని కట్ చేయాలి. సో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఈ 16 hours 1 day పట్టేస్తుంది ఫస్ట్ ఫిక్స్ చేయడానికి. తర్వాత మళ్ళీ దాన్ని పారాఫిన్ బ్లాక్లో వేసి దాన్ని కట్ చేసి స్లైడ్ మీదకి తావడానికి ఇంకొక రోజు పడుతుంది. తర్వాత స్లైడ్ మీదకి వచ్చాక దానికి స్టెయిన్ చేస్తారు. సో ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా 3 days పట్టేస్తుంది మాకు డయాగ్నోసిస్కి టేబుల్ మీదకి వచ్చేసరికి. అదే మనకి ఎఫ్ఎన్ఏసి అనుకోండి, దానికి అంత ప్రాసెస్ అవసరం లేదు. నీడిల్ వేసి సెల్స్ తీసి డైరెక్ట్ స్లైడ్ మీదే మనమే వేసేస్తాం. వేసేసి దాన్ని డైరెక్ట్లీ స్టెయిన్ చేసి ఇమీడియట్గా చూసేస్తాం. అందుకే మేము పొద్దున్న పేషెంట్ వస్తే మధ్యాహ్నానికల్లా ఎఫ్ఎన్ఏసి రిపోర్ట్ ఇవ్వగలుగుతాము. కానీ బయాప్సీ ఇంత చిన్నదైనా ఇంత పెద్ద క్యాన్సర్ గడ్డ అయినా దాని ప్రాసెస్ దానికి అంత టైం పడుతుంది. డాక్టర్ గారు, ఎఫ్ఎన్ఏసి చేశాక క్యాన్సర్ యొక్క రకాన్ని మీరు ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? అంటే ఎఫ్ఎన్ఏసి చేసినప్పుడు మనకి మెటీరియల్ బాగా వస్తే దానిని బయాప్సీకి ఎట్లా ఉపయోగిస్తామో అలాగే బ్లాక్స్ ప్రిపేర్ చేసి దాని మీద స్పెషల్ టెస్ట్ చేయొచ్చు. దాన్ని ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటాము. అట్లా చేసి ఈ కణాల యొక్క తత్వాన్ని దాని ద్వారా కూడా మనం కనుగొనవచ్చు. కానీ దాంట్లో బాగా మెటీరియల్ ఎక్కువగా వస్తే మనం బయాప్సీ లాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణంగా ఎఫ్ఎన్ఏసిలో ఎటువంటి వ్యాధుల నిర్ధారణ జరుగుతుంది? మోస్ట్లీ మనకి వచ్చేది ట్యూబర్క్లోసిస్ కేసెస్ ఉంటాయమ్మా. లింఫ్ నోడ్ స్వెల్లింగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోస్ట్లీ వచ్చేది ట్యూబర్క్లోసిస్ కేసెస్. మళ్ళీ నేను చెప్పినట్టు ఊపిరితిత్తుల్లో ఉన్న క్యాన్సర్ ఏవైతే లింఫ్ నోడ్స్కి వస్తాయో పేషెంట్కి తెలియదు వాళ్ళకి క్యాన్సర్ ఉందని, జస్ట్ ఈ చిన్న వాపులతో వస్తారు. ఈ టెస్ట్ చేసినప్పుడు అవి తెలుస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఈ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది.
డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి ఎఫ్ఎన్ఏసి పరీక్షలు అలాగే రోగ నిర్ధారణ గురించి సవివరంగా మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలియజేశారు. వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.